హాయ్ అండి. నా పేరు డిఎస్‌వి స్పెషల్ ఎడ్యుకేటర్‌ని. ఈరోజు ఆటిజం పిల్లలకి ఇంటి దగ్గరే తల్లిదండ్రులు ఇవ్వవలసిన శిక్షణ గానీ, ఇవ్వాల్సిన స్పెషల్ నీడ్స్ కానీ, వాటి గురించి తెలుసుకుందామండి. వీళ్ళు గూడా ఇంటి దగ్గర ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే, పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని, పిల్లల్ని ఎవరైతే స్పెషల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళని దగ్గరగా కూర్చోబెట్టుకొని వాళ్ళని ఎటు కదలనీయకుండా, కదలకుండా అటెన్షన్‌లో ఉంచాలండి. అటెన్షన్‌లో ఒకరోజు 5 నిమిషాలు, రెండో రోజు 10 నిమిషాలు, మూడో రోజు 15 నిమిషాలు అలాగా కదలకుండా అటెన్షన్‌లో ఉండేటట్టు చేయాలి. అంటే వారికి ఏదైనా ఇష్టమైన టాయ్ గానీ, లేకపోతే యాక్టివిటీస్ గానీ ఏమన్నా ఇచ్చి వాళ్ళని కదలకుండా ఆ యాక్టివిటీలో ఉంటూ అటెన్షన్‌లో ఉండేటట్టు చేయాలి. తర్వాత రెండోది ఐ కాంటాక్ట్ అండి. ఐ కాంటాక్ట్ పిల్లలు ఎదురుగా కూర్చున్న వ్యక్తితో ఐ కాంటాక్ట్‌లో ఉండేటట్టు. అంటే టీచర్‌తో గానీ, పేరెంట్స్‌తో గానీ, ఇంకా ఆహ్, రిలేటివ్స్‌తో గానీ ఎవరితోన్నా మాట్లాడేటట్టు ఐ కాంటాక్ట్ చేస్తూ మాట్లాడేటట్టు నేర్పించాలండి. ఐ కాంటాక్ట్‌లోకి తీసుకురావడానికి ముందు అటెన్షన్ రావాలి. అటెన్షన్ వచ్చిన తర్వాత ఐ కాంటాక్ట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనంటే, మనం మాట్లాడేటప్పుడు మనం లిప్ లిప్ మూవ్‌మెంట్‌ని క్యాచ్ చేస్తూ, మనం ఏ రకంగా ఎక్స్‌ప్రెషన్స్ పెడుతున్నామో పిల్లలు అబ్జర్వ్ చేసేటట్టు చూడాలి. మన ఫేస్‌లో ఉన్న ఫీలింగ్స్ పిల్లలు అబ్జర్వ్ చేయడము, అలాగా అలాగే ఇమిటేట్ చేసి మాట్లాడడము కామన్‌గా చేస్తూ ఉంటారు. ఆ విధంగా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మెల్లగా డెవలప్ అయిన తర్వాత ఏదైతే లెర్నింగ్ ప్రాబ్లమ్ ఉందో అలా ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ లెర్నింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ లిజనింగ్ ఈ ఈ స్కిల్స్ మెల్లగా ఇంప్రూవ్ చేయాలండి. అవి ఇంప్రూవ్ అయిన తర్వాత వాళ్ళలో ఉన్న బిహేవియరల్ ఇష్యూస్ కూడా పోతాయండి. ఏవైతే మనం ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ ఆహ్, లిజనింగ్ లెర్నింగ్ లిజనింగ్ అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఈ స్కిల్స్ డెవలప్ చేయాలి అనంటే ఫస్ట్ మనం ముందు చెప్పుకున్నట్టుగా అటెన్షన్ ఉండాలి, ఐ కాంటాక్ట్ ఉండాలి. దాంతో పాటు కమ్యూనికేషన్ అనేది ఉండాలి. అవి ఉన్నప్పుడు మనము ఈ లె ఏదైతే చెప్తున్నామో ఆ విషయాన్ని వాళ్ళు క్లారిటీగా వినేటట్టు చేయాలి. విన్న తర్వాత వాళ్ళు దాన్ని రాయడానికి గానీ, చెప్పడానికి గానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. మనం ఏమైతే వాళ్ళు వినేటట్టు చేశామో అది వాళ్ళు రిపిటేషన్ చేయడము. వాళ్ళు అదే విషయాన్ని రిపిటేషన్ చేయడము. దాన్ని వాళ్ళు ఆహ్, ఏ ఏ విధంగానైనా యాక్టివిటీ రూపంలోనైనా, లేకపోతే మాట్లాడడం ద్వారా అయినా, లేకపోతే రాయడం ద్వారా అయినా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసి ఫ్రీడమ్ వాళ్ళకివ్వాలండి. కొంతమందికి ఆహ్, పెయింటింగ్, డ్రాయింగ్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు క్రియేటివ్‌గా క్రియేటివ్‌గా ఆలోచించి ఆహ్, సైన్స్ ద్వారా చెప్తూ ఉంటారు. సైనింగ్ చేస్తూ చెప్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఆహ్, మనం వాళ్ళు విన్న విషయాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతే బుక్ మీద, పేపర్ మీద రాయడం గానీ, బొమ్మలేయడం గానీ, ఇలాగా ఈ విధంగా చూపిస్తూ ఉంటారు. ఏదైతే మనం విషయాన్ని వాళ్ళకి నేర్పించామో, అది వాళ్ళు తిరిగి ఎక్స్‌ప్రెస్ చేయగలిగారు అనంటే, అక్కడ ప్రాబ్లమ్ నుంచి వాళ్ళు బయటపడుతున్నట్టు. వాళ్ళు మనం చెప్పే విషయాన్ని అర్థం చేసుకొని మనతో కమ్యూనికేట్ అవుతూ, మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అనంటే, మెల్లమెల్లగా వాళ్ళు ఆ ప్రాబ్లమ్ నుంచి బయటకొస్తున్నట్టు మనం గుర్తించాలి. అదే విధంగా ఒక్కరోజు, 2 రోజులు చేసి ఊరుకోకూడదండి. అక్కడ బయట మీరు పంపించినా గానీ, బయట ఎక్కడైతే థెరపీకి పంపించినా, లేకపోతే స్పెషల్ స్కూల్‌కి పంపించినా గానీ, మనం ఇంటి దగ్గర చేసేది మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. కొన్ని రోజులు చేసి మళ్ళీ మధ్యలో ఆపేయొద్దండి. ప్లీజ్ దయచేసి ఈ పిల్లలకి కంటిన్యూటీ అనేది ఉండాలండి. మనం నార్మల్ పిల్లలకి 10 సార్లు, 5 సార్లు చెప్తే వాళ్ళు విన్నది
వాళ్ళ మైండ్లో ఎలా ఫిక్స్ అవుతుందో, ఇలాంటి పిల్లలకి మాత్రం ఖచ్చితంగా చాలా రోజులు రిపిటేషన్, ఒక వన్ మంత్ 2 మంత్స్ అలా ప్రతి విషయాన్ని కంటిన్యూగా రిపిటేషన్ అనేది ఉండాలండి. రిపీట్ చేస్తూ ఉంటే వాళ్ళు మెల్లగా బ్రెయిన్లో కాగ్నిటివ్ లెవెల్స్ అనేవి డెవలప్ అవ్వడము, వాళ్ళు ఆ విషయాన్ని మైండ్లో ఫిక్స్ చేసుకుని ఆ, మెల్లగా అర్థం చేసుకుంటూ ఉంటారండి. నెక్స్ట్ వాళ్ళకి ఎమోషన్స్ అనేవి ఆ, చాలా తక్కువగా ఉంటాయండి. చాలా మంది పిల్లలకి ఎమోషన్స్ అంటే ఏడవడము, నవ్వడము ఈ రెండే ఉంటాయి. అలా కాకుండా ఎవరైనా ఎవరైనా పడిపోతే ఆ అయ్యో అని బాధపడడము, ఆ లేకపోతే లేకపోతే కింద పడిపోయింది అని ఎమ్మటే రెస్పాండ్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకా సమ్ వాటర్ పడ్డాయి అని చెప్పడం కానీ, ఇలాంటివన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలిగారు అని అంటే ఆ, వాళ్ళ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయని అర్థం అండి. మనకి ఎప్పుడైతే మన పిల్లల్లో చేంజ్ అనేది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చేంజ్ అనేది కనిపిస్తుందో కనిపిస్తుందో అప్పటి నుంచి వారిని ఇంకా ఇంకా ఎక్కువ, అంటే ఒకేసారి ఎక్కువ ప్రెషర్ తీసుకురావడం కాదు, ఆ, వాళ్ళకి ఇంకా ఎక్కువ శిక్షణ అనేది అవసరం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ముందు నార్మల్ పిల్లలకి ఎలాగైతే మనము నెంబర్స్ అండ్ టేబుల్స్ ఇవన్నీ నేర్పిస్తామో, ఏదైతే నెంబర్ సిస్టమ్ అనేది నేర్పిస్తూ ఉంటామో, ఈ ఈ ఈ పిల్లలకి మనము వా వాళ్ళ వాళ్ళ తెలివితేటలకి తగ్గట్టుగా, వాళ్ళ ఐక్యూ లెవెల్కి తగ్గట్టుగా ఆ, మనము నేర్పించడం అనేది జరుగుతుందండి. చాలా మంది పిల్లలకి ఉమ్, చాలా మంది పిల్లలకి ఏంటంటే ఆ, నేర్చుకున్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. నేర్చుకున్న విషయాన్ని ఈ స్పెషల్ చిల్డ్రన్‌లో ఎక్కువగా మతిమరుపు అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఏమో కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదే మనం ఈ ఇంగ్లీష్ లెటర్స్ అండ్ తెలుగు లెటర్స్, హిందీ లెటర్స్ 3 నేర్పించామనుకోండి, మూడిటికి డిఫరెన్స్ కూడా వాళ్ళకి తెలీదు. ఏది ఎలా రాయాలో కూడా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని ఎప్పుడైనా ఈ పిల్లలకు మా మదర్ టంగ్‌లోనే, మదర్ టంగ్ ఏదైతే మన మదర్ టంగ్ ఉందో, మదర్ టంగ్ లోనే వాళ్ళకి లెటర్స్ రాయిపించడం కానీ, చదివిపించడం కానీ, మాట్లాడించడం కానీ చేయాలండి. ఏదైతే మనము చెప్పాలనుకుంటున్నామో అది వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి మనము ట్రై చేసినప్పుడు వాళ్ళు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకుని మనకి రిపిటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి తెలియని లాంగ్వేజ్ లో మనం చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోరు, వాళ్ళకి అర్థం కాదండి. ప్లస్ ఈ ఈ స్పెషల్ చిల్డ్రన్ కి ఎలాగైతే హెల్త్ ఇష్యూస్ అండ్ ఫుడ్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ ఎలాగైతే ప్రాపర్గా కేర్ తీసుకుంటున్నామో, అలాగే వీళ్ళ ఎడ్యుకేషన్లో కూడా మనం అలాగే కేర్ తీసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి కనీసం వర్డ్స్ వరకు చదవడం అయినా నేర్పించాలి ఖచ్చితంగా. పట్టొచ్చండి, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు. కానీ కనీసం వర్డ్స్ వరకు నేర్చుకున్నారు అని అంటే బై ఫ్యూచర్లో మనం పెద్దవాళ్ళం ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళకి అది యూజ్ అవుతుంది. వాళ్ళు కొంచెం అర్థం చేసుకోగలుగుతారు.